అందరికీ నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తక్కువ మసాలాతో కమ్మని దమ్ చికెన్ కర్రీ ఎలా చేయాలో మన విలేజ్ స్టైల్లో చూద్దామండి. ఈ కర్రీ బటర్ నాన్ చపాతీ, జొన్న రొట్టె, పూరీలోకి చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలాంటి దమ్ కర్రీస్లోకైనా ఆ రుచిని, కమ్మదనాన్ని పెంచే ఒక స్పెషల్ మసాలాను మీకు పరిచయం చేయించబోతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. 1 kg చికెన్తో నేను ఈరోజు రెసిపీ చూపించబోతున్నానండి. ముందుగా మనము కట్టెల పొయ్యి మీద మట్టి పాత్ర పెట్టేసుకుందామండి. మట్టి పాత్ర కాస్త వేడైన తర్వాత మనం ఇందులో ఈ చిన్న కప్పుతో 2 కప్పుల నూనె పోసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1 కప్పు నిండా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసినవి వేసేసుకొని, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. తాలింపు బాగా వేగితే ఆయిల్ పైకి వస్తుందండి. ఆయిల్ అలా పైకి వచ్చిన తర్వాత ముందే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ చికెన్ బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 10 నిమిషాలు ఆయిల్లోనే ఉడకనివ్వాలి. చికెన్ కర్రీ అలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లో 10 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 5 ఎల్లిపాయలు వేసేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి రాత్రంతా నానబెట్టానండి. ఇప్పుడు వీటిని రోట్లో వేసి దంచుకుందాం. రాత్రంతా నానబెట్టే టైం లేకపోతే ఒక 2-3 అవర్స్ అయినా నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న వీటిని మనం మిక్సీలో వేసేసుకొని సన్నగా పేస్ట్ చేసుకొని ఒక గాజు సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఎలాంటి దమ్ కర్రీస్లోకైనా సరే అండి, 1-2 స్పూన్లు వేస్తే ఆ కర్రీ టేస్ట్ చేంజ్ అయిపోతుందండి. అంత కమ్మగా అవుతుంది. లైఫ్ చేంజర్, గేమ్ చేంజర్ అనే వింటుంటాం కదండి, అలాంటిదండి ఈ మసాలా. మన కర్రీ చేంజర్ అన్నమాట. కమ్మగా తయారవుతుందండి కర్రీ. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. 10 నిమిషాల తర్వాత మన కర్రీ అయితే ఆయిల్లో బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక టమాటాను సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోవాలి. అలాగే మనం ముందుగా దంచి పెట్టేసుకున్న మసాలా కర్రీని కూడా అందులో వేసేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి. ఎక్కువగా స్పైసీ కావాలనుకునే వాళ్ళు కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. దమ్ కర్రీ అనుకున్నాం కదండి, అందుకే ఒక చుక్క నీళ్ళు కూడా పోయట్లేదు. మనకు చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే మన కర్రీ ఉడికిపోతుంది. కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మన చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు 1 స్పూన్ చికెన్ మసాలా వేసేసుకొని కలిపేసుకోవాలి. చికెన్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి, ఒకసారి చూడండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని దింపేసుకుందాం. ఇది బ్యాచిలర్స్కి అయితే బెస్ట్ రెసిపీ అండి. తక్కువ మసాలాతో ఈజీగా సింపుల్గా వండేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఓకే అండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం పక్కకు దింపేసుకుందాం. చికెన్ కర్రీ ఇలా వండి చూడండి, ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారండి. తప్పకుండా ఈసారి ట్రై చేయండి. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.